So we are continuing. Does it work? No. Okay. We are continuing our studies in chapter 21, and we read the verses 1 down to 17. ప్రియులారా, మనం యొక్క ధ్యానాన్ని కొనసాగిద్దాం. అపోస్తల కార్యం 21వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు మనం చదువుకుందాం. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడ నుండి పతర్రకును వచ్చితిమి. అప్పుడు ఫినేకేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దాన్ని ఎక్కి బయలుదేరితిమి. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తొట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేము అక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంప వచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకొంటిమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడుండగా ఆగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడ వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బ్రతిమాలు కొంటిమి. గాని పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొనందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఓరకుంటిమి. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరయ నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కృపీయుడైన నాస్నోను ఇంట మేము దిగవలనని ఉద్దేశముతో అతని వెంటగట్టుకొని మాతో కూడా వచ్చిరి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకొనిరి. The Apostle Paul is continuing his journey. అపోస్తలుడైన పౌలు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. Not by train, but by ship. ఆయన రైలు ద్వారా వెళ్ళట్లేదు కానీ ఓడ ద్వారా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. And he is on his way to Jerusalem. ఆయన యెరూషలేమునకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. In this passage, I would not like to study every verse individually. మనం చదివినటువంటి ఈ యొక్క వచనాల్లో మరి వచనం వెంబడి వచనం మనం ధ్యానించము గాని, but I would like to take out some few very practical points for us. మన క్రైస్తవ జీవితంలో మనము ఆచరింపదగిన కొన్ని అంశాలను మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. The first subject I would like to draw your attention to, నేను మొదటిగా చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే, is that we have some references to brotherly relations here. ఇక్కడ సహోదరుల మధ్య ఉండవలసిన అనుబంధాల గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. Brotherly relations. మరి సహోదరులుగా ఉండవలసినటువంటి సంబంధం. And the second point would be
two family situations which are mentioned here. ఇక్కడ మరలా మనం గమనించినట్లయితే రెండు కుటుంబాల సంగతుల గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. Two family situations. మరి రెండు కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. We start with the brotherly relations. మొదటిగా మనము సహోదరుల మధ్య ఉండవలసిన సంబంధాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. When reading through this text, perhaps you have realized that we have quite a lot of expressions here. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వచ్చిన భాగాల్లో గమనిస్తే కొన్ని మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. Which demonstrate the deep relationship which existed between the apostle Paul and the believers. ఈ మాటలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే ప్రత్యేకించి అపోస్తలుడైన పౌలుకి అక్కడ ఉన్నటువంటి సహోదరులకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాయి. The first example is immediately in verse 1. మొదటి వచనములోనే మనం గమనిస్తే ఈ యొక్క సంబంధాన్ని చూడవచ్చు. When having got away from them, we at last sailed away. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. So this was the moment where Paul had to say goodbye to the elders of Ephesus. ఇక్కడ ఉన్నటువంటి ఎఫెసీ పెద్దలకు ఈయన వీడ్కోలు చెప్తూ ఉన్నాడు మొదటి వచనంలో. But the text uses a very strong expression. ఇక్కడ ఈ యొక్క పదాలు చాలా గంభీరమైనటువంటి పదాలుగా ఉన్నాయి. The text says we really had to tear us away from them. వారిని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చినట్లుగా ఈ పదాలు మనకు చెబుతూ ఉన్నాయి. We would have liked to stay together for longer. ఈ మాట ఏం తెలియజేస్తుందంటే వారితో ఎక్కువ కాలం ఉండాలనే ఆశను కూడా మనకి ఈ మాటలు తెలియజేస్తున్నాయి. But we had to force ourselves to say goodbye. అయినను వారిని వీడ్కోలు చెప్పవలసినట్టుగా మమ్మల్ని మేము బలవంతం చేసుకున్నాం. Well, this is typical of true believers. ఇది నిజమైన క్రైస్తవులకు ఉండే లక్షణాలు. They always like to stay together. మనం ఎప్పుడూ కూడా కలిసి ఉండడానికి ఇష్టపడతాం. In verse 4, Paul and his colleagues come to Tyrus. ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ వచనములో వారు ప్రయాణమై తూరుకు వచ్చారు. And verse 4 says, and having found out the disciples, we remained there. తూరుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి శిష్యులను వారు కనుగొన్నారు. Well, this expression means that they really had to look for the believers. ఇక్కడ ఈ మాట మనకేం తెలియజేస్తుందంటే విశ్వాసులు ఎక్కడున్నారా అని వారిని వెతుక్కుంటూ వారి వద్దకు వెళ్ళినట్లుగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. You see, when the day before yesterday we came here to Vettapalam, మరి మొన్నటి దినాన సహోదరులు వేటపాలానికి వచ్చారు. it was easy for us to find you here. మరి వారు ఇక్కడకు వచ్చి మిమ్మల్ని కనుగొనడం చాలా సులభంగా ఉన్నది. Because we were transported in a nice car. ఎందుకంటే మేము కారులో ఇక్కడికి తీసుకుని రాబడ్డాం. And the driver, the brother Basavaya, he knew the way. మరి సహోదరుడు డ్రైవ్ చేసినటువంటి బసవి గారికి స్థలానికి మార్గం ఆయనకు తెలుసు. But when Paul and the other brothers came to Tyrus, they had to look around where to find the brothers. అయితే పౌలును తనతో ప్రయాణం చేసేవారు తూర్కు వచ్చినప్పుడు వారు అక్కడ ఉన్న శిష్యులను కనుగొనవలసి వచ్చింది. Perhaps they had to ask for the Christians there. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను బహుశా వారు అడుగుండవచ్చు. But what a joy to find them. అయితే వారిని కనుగొనే విషయంలో వారు ఎంతో సంతోషంగా పనిచేశారు. In verse 6, they have to leave from Tyrus. 6వ వచనంలో గమనిస్తే వారు తూరు నుండి మరలా విడిచిపెట్టవలసి వచ్చింది. And the text says we embraced one another. అయితే వారు ఏం చేశారంట ఒకరినొకరు కౌగిలించుకున్నారు. Again, an expression of deep affection between these believers. మరి వారి మధ్య ఉన్నటువంటి ఆ అనురాగాల గురించి ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. In verse 7, they come to Ptolemais. మరి 7వ వచనంలో గమనిస్తే తొలెమాయికు వారు వచ్చారు. And there they saluted the brethren. అక్కడికి వచ్చి వారు వారి యొక్క కుశాలాన్ని అంటే ఒకరి యోగక్షేమాలను వారు తెలుసుకుంటున్నారు. They did not just say hello. వారు కేవలము అయ్యా బాగున్నారా అని మాత్రమే వారు చెప్పలేదు. But that was a warm and brotherly and cordial salutation. మరి వారు ఎంతో ఆశగా వారి యొక్క యోగక్షేమాల గురించి వారు తెలుసుకుంటూ ఉన్నారు. In this way, only brothers and sisters salute each other. ఈ విధంగా సహోదరులు సహోదరీలు ఒకరి ఎడల ఒకరు బాధ్యతగా ఎదుటి వ్యక్తి యొక్క యోగక్షేమాల గురించి తెలుసుకొనవలసిన వారుగా మనం ఉన్నాం. In the next verses, Paul gets some warning from the side of his brothers. మరి తర్వాత వచనాల్లో గమనించినట్లయితే పౌలు కొన్ని హెచ్చరికలు తీసుకుంటూ ఉన్నాడు. కొన్ని హెచ్చరికలు పౌలుకి ఇవ్వబడుతూ ఉన్నాయి.
and he refuses these warnings. అయితే తనకు ఇవ్వబడుతున్నటువంటి ఆ హెచ్చరికలను ఆయన తోసివేస్తూ ఉన్నాడు. But in verse 13 he says, "What do you, weeping and breaking my heart?" 13వ వచనంలో, అయ్యా మీరు ఏడుస్తూ ఎందుకు నా గుండెలు బద్దలు చేస్తూ ఉన్నారు అని చెప్పనేసి పౌలు అంటూ ఉన్నాడు. Again we see the deep affections of the heart of the apostle Paul. అపోస్తలుడైన పౌలుకున్నటువంటి విశ్వాసులేడల తలకున్నటువంటి ఆ బంధము, అనురాగం చూడండి. And vice versa, the affections, the love of the brothers and sisters for Paul. అంత మాత్రమే కాదు గాని అక్కడ ఉన్నటువంటి సహోదరులు కూడా పౌలు విషయంలో ఎంతో అనురాగం కలిగి ఉన్నారు. They continue their pathway. మరి వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. They come to Jerusalem. వారు యెరూషలేముకు వచ్చారు. And in verse 17 we read that when they arrived at Jerusalem, the brethren gladly received us. యెరూషలేమునకు వచ్చినప్పుడు 17వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, అక్కడున్న సహోదరులు వారు సంతోషముతో వారిని చేర్చుకున్నారు. So the local believers, they warmly received Paul and the other brothers. అక్కడ ఉన్నటువంటి స్థానిక సహోదరులు వచ్చినటువంటి వారిని ఆప్యాయంగా ఎంతో సంతోషంగా వారిని చేర్చుకున్నారు. So we see that these brotherly relations were marked by deep signs of affection. వారి మధ్య ఉన్నటువంటి ఆ బంధము ఎంతో మరి అనురాగముతో మరి పెనవేసుకున్నట్లుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. This is not the only expression of brotherly relations. మరి సహోదరుల మధ్య ఉండేటువంటి బంధము కేవలం ఇది మాత్రమే కాదు గాని, I mentioned already a second point. మరి రెండవ విషయాన్ని కూడా నేను చెప్తూ వచ్చాను. There were warnings. మరి వారు హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. In the last chapter we saw that Paul warned the brothers at Ephesus. 20వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సహోదరులకు కొన్ని హెచ్చరికలు ఇస్తూ వచ్చాడు. In this passage it is Paul who is warned by other brothers. అయితే 21వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు పౌలు హెచ్చరికలు తీసుకుంటూ ఉన్నాడు. In verse 4 we read, 4వ వచనంలో గమనించండి. In Tyrus, having found out the disciples, we remained there 7 days, who said to Paul by the Spirit not to go up to Jerusalem. 4వ వచనంలో, తూరులో శిష్యులను కనుగొని వారి దగ్గర 7 దినములు ఉన్న తర్వాత నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. We heard something about this problem by Brother Philip this morning. మరి ఈ సమస్య గురించి సహోదరుడు ఫిలిప్పి ఉదయకాలానే ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు. Paul felt bound in his spirit to go up to Jerusalem. పౌలు తన యొక్క ఆత్మ చేత బంధించబడి యెరూషలేముకు వెళ్ళాలని ఆయన నిశ్చయించుకున్నాడు. But it is not so clear whether this was his desire or the will of God. అయితే ఇది దేవుని చిత్తమా లేకపోతే తన సొంత ఆశ అనే విషయంలో మనకి ఖచ్చితమైనటువంటి ఆనవాళ్ళు లేవు. These brothers in Tyrus, they did not speak of their own spirit but through the Holy Spirit. అయితే తూరులో ఉన్నటువంటి ఈ సహోదరులు వారి ఆత్మతో వారి సొంత తలంపులు వారు చెప్పట్లేదు గాని పరిశుద్ధాత్మ ద్వారా వారు ప్రేరేపించబడిన వారు చెప్తూ ఉన్నారు. We have a similar thing in verse 11. 11వ వచనంలో ఇదే సందర్భాన్ని మనం చూస్తాం చూడండి. There comes a prophet Agabus. ఇక్కడ ఆగబు అనేటువంటి ఒక ప్రవక్త వస్తూ ఉన్నాడు. And he takes Paul's girdle, మరి ఆయన పౌలు యొక్క నడికట్టును తీసుకున్నాడు. and he binds his own hands and feet. ఆ నడికట్టును తీసుకొని తన సొంత చేతులను కాళ్ళను కట్టుకున్నాడు. And he says, this will happen to you. అలాగ కట్టుకొని అయ్యా ఇప్పుడు నేనున్న స్థితిలోనే యెరూషలేములో నీకు కూడా జరుగుతుందని చెప్తున్నాడు. And again he says, this is a message of the Holy Spirit for you. మరలా ఆ వర్తమానం చెబుతూ అయ్యా ఇది నా మాటలు కాదు గాని పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్పేటువంటి మాటలు అని చెప్తున్నాడు. In verse 12, this is even supported మరి 12వ వచనంలో వారు ఇంకా చెప్తూ ఉన్నారు by the brothers accompanying him. మరి అక్కడ ఉన్నటువంటి కేవలము అక్కడ తూరులో ఉన్న సహోదరులే కాదు గాని పౌలుతో ప్రయాణం చేసేవారు కూడా చెప్తూ ఉన్నారు. And by the local brothers. మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక సహోదరులు కూడా చెప్తూ ఉన్నారు. They besought him not to go up to Jerusalem. అయ్యా నీవు యెరూషలేముకు వెళ్ళవద్దని వారు బ్రతిమలాడుతూ ఉన్నారు. This is also a practical point for us. ఇది మనం కూడా ఆచరింపదగినటువంటి ఒక విషయం. It is very good to use every occasion to show affection for each other. ఒకరి ఎడల ఒకరికి ఉన్నటువంటి ప్రేమను ప్రతి సందర్భంలో మనం కనబరచడం మంచిది.
But sometimes a word of warning may be necessary. అంత మాత్రమే కాదు కానీ కొన్నిసార్లు మనం హెచ్చరికలు ఇవ్వడం హెచ్చరికలు తీసుకోవడం కూడా అవసరమై ఉన్నది. Among brothers and among sisters. మరి సహోదరుల మధ్య సహోదరుల మధ్య ఇది అవసరమైన పరిచర్య. If we see a brother or a sister going the wrong way, ఒక సహోదరుడు లేకపోతే ఒక సహోదరి సరైన మార్గంలో నడవకపోతే, we should express our love for him or for her by a word of warning. మరి వారి ఎడల మనకున్నటువంటి ప్రేమను హెచ్చరిక ద్వారా మనం వెల్లడిపరచవచ్చు. What happens if the other one refuses this word? అయినా వారు హెచ్చరిక పొందిన తర్వాత కూడా వారు దాన్ని తృణీకరిస్తే, This is what we find in verse 14. మరి 14వ వచనంలో ఇదే జరుగుతూ ఉన్నది చూడండి. And when he would not be persuaded, we were silent, saying, the will of the Lord be done. తెలుగులో ఇంగ్లీష్లో ఎలాగుందంటే, అతడు ఒప్పుకొనందున వారు మౌనముగా ఉండి ప్రభు చిత్తము జరుగునుగా కానీ వారు ఊరకున్నారు. It was not sin what Paul was doing here. ఇక్కడ పౌలు చేసేది పాపమని మనం చెప్పకూడదు. He had this conviction, this persuasion that he should go up to Jerusalem. యెరూషలేముకు వెళ్ళాలనేది తన యొక్క ఒప్పుకోలు. The others had a different understanding. అయితే ఈ విషయంలో ఇతరులు వేరే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. So we have a problem here which we know very well from our brotherly relations. కొన్నిసార్లు సహోదరుల మధ్య ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయి. With all sincerity, on both sides, there is a discrepancy of understanding. కొన్నిసార్లు వాస్తవంగా విషయం మంచిదైనప్పటికీ కొన్ని మనస్పర్ధలు ఉంటాయి. This problem could not be solved. ఆ యొక్క సమస్య పరిష్కరించబడలేదు. Paul was firmly convinced that he had to go to Jerusalem. ఇక్కడైతే పౌలు ఖచ్చితంగా యెరూషలేముకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. And so the other brothers, they did not insist on their understanding. తాను వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సహోదరులు అయ్యా నువ్వు వెళ్ళకూడదని బలవంతం చేశారు గాని, After having given the word of warning, they were silent. వారు హెచ్చరిక చేసిన తర్వాత వారు మౌనముగా ఊరుకున్నారు. But they said, the will of the Lord be done. వారు ఏం చెప్తూ ఉన్నారు? ప్రభు చిత్తము జరుగునుగాక అని వారు పలుకుతూ ఉన్నారు. It was not clear whether Paul's will was the will of the Lord. మరి పౌలు యొక్క చిత్తము దేవుని చిత్తము ప్రభు చిత్తం అనే విషయం మనకి స్పష్టంగా తెలియదు. But their prayer was that finally the Lord's will should be done. అయితే వారి ప్రార్థన ఎలాగున్నదంటే ప్రభు చిత్తమే జరుగునుగాక అని వారు ప్రార్థించారు. And with this word they let Paul go. ఈ మాట చెప్పి పౌలును వారు వెళ్ళనిచ్చారు. There are situations among us where this may help us. మరి కొన్ని పరిస్థితుల్లో ఈ సందర్భము మనకి సహాయపడేదిగా ఉంది. So we see that these brotherly relations here are marked by three things. మరి సహోదరుల మధ్య ఉన్నటువంటి సంబంధము ఆ సహవాసము 3 లక్షణాలు కలిగి ఉంటుంది. We see signs of deep affection. మరి వారి మధ్య ఉన్నటువంటి అనురాగం అనే లక్షణం కనబడుతుంది. We see a word of warning when necessary. మరి అవసరమైనప్పుడు హెచ్చరిక ఇవ్వడం అనేది కూడా అవసరము. But we also see a good way of dealing with discrepancies. అంత మాత్రమే కాదు గాని భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు సరైన మార్గంలో స్పందించడం అనే లక్షణం కూడా కనబడాలి. So, and then we have two family situations here. దీని తర్వాత మనం గమనించినట్లయితే 2 కుటుంబ పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. The first we have in verse, one moment, where the women and the children, yes, in verse 5. 5వ వచనము చూడండి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపల వరకు సాగనంపవచ్చిరి. Yeah, that was in Tyrus again. ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే మరలా తూరు అనే ప్రాంతంలోనే జరిగింది. So, excuse me, we are jumping a little bit in the text here. ఇక్కడ మనము ముందుకి వెనక్కి వెళుతూ మనం ధ్యానిస్తూ ఉన్నాం. The names of the places are not so important. అయితే ఇక్కడ స్థలాలు అనేవి ప్రాముఖ్యమైనవి కాదు కానీ ఈ వచనాల్లో. And again, now Paul is leaving Tyrus and the brothers there. మరి తూరు నుండి పౌలు ప్రయాణమై వీడ్కోలు పలుకుతున్నప్పుడు And they all together go to the seaside.
మరి వారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సముద్ర తీరం వరకు వెళ్ళారు. And interestingly, ఇక్కడ ఆసక్తికరంగా even the wives and the children are mentioned here. సహోదరుల యొక్క భార్యలు వారి పిల్లలు కూడా వెళ్ళినట్లుగా ఇక్కడ రాయబడింది. So they went with the whole families. వారు కుటుంబములతో కలిసి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. This was not a special occasion for laboring brothers. మరి ఇది ఏదో పరిచర్య చేసే సహోదరులకు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం కాదు గాని, You could say it was the family of faith being together here. ఇక్కడ కుటుంబ విశ్వాసము కలిసి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. And this is one of the very few occasions in the book of Acts where children are mentioned. మరి అపోస్తల కార్యంలో గమనించినట్లయితే పిల్లల గురించి ప్రస్తావించడం కొన్నిసార్లు మాత్రమే జరిగింది. This book which we are studying here does not say much about children. మరి అపోస్తల కార్యము పిల్లల గురించి ఎక్కువగా మాట్లాడదు గాని, But here the sisters and the children were present. ఈ సందర్భంలో భార్యలు పిల్లలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Well, and at least three things they saw here. మరి మూడు విషయాలు వారు గమనించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. You see, the apostle Paul and other brothers, they were saying goodbye now. అపోస్తలుడైనటువంటి పౌలు తనతో ప్రయాణం చేసేవారు వారికి వీడ్కోలు చెప్తూ ఉన్నారు. Most probably they would never see him again. బహుశా అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక సహోదరులు వారిని భవిష్యత్తులో చూసే పరిస్థితి రాకపోవచ్చు. But even the children had the chance to see the apostle here. మరి ఆ సందర్భంలో అయితే పిల్లలు కూడా పౌలుని చూసే అవకాశం దక్కింది. So they got some impression of the Lord's work. మరి ప్రభు పరిచర్య జరిగేటువంటి ఆ యొక్క అనుభూతిని వారు రుచి చూచారు. And some of us brothers have already as children received good impressions of the Lord's work in this world. మరి ఈ లోకంలో కొంతమంది పరిచర్య చేసేటువంటి సహోదరులు వారు చేసేటువంటి పరిచర్య పిల్లల మీద కూడా ప్రభావితం కలగడం వారు చూస్తూ ఉంటారు. And this may help us to grow spiritually. మరి అలాగూ వారు ప్రభావితం చేయగలిగినప్పుడే తర్వాత వారు కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందగలుగుతారు. When we get to know, for example, traveling brothers. ఉదాహరణకి ప్రయాణం చేసేటువంటి సహోదరులను మనం చూస్తే, and what they also experience, this is the way Paul was brought to the ship. మరి అక్కడ ప్రయాణం చేసేటువంటి సహోదరులను మనం గమనించినప్పుడు వారు సముద్ర తీరం వరకు ఎలా వెళ్ళారో కూడా చూస్తే మనకు కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. So Paul and the other brothers were accompanied as long as possible. మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారితో కలిసి ఎంతవరకు సాధ్యమైతే ప్రయాణం చేయగలరో అంతవరకు వారు వెళ్ళారు. There was some kind of fellowship. అక్కడ వారు సహవాసాన్ని కలిగి ఉన్నారు. Because they wanted to use every minute till the ship started to sail off. మరి ఆ ఓడ ప్రయాణమై వెళ్ళిపోయే వరకు కూడా వారు అక్కడే ఉన్నారు. This is one of the very beautiful aspects of the Lord's work. ఇది చూడడానికి ఎంత సుందరంగా ఉందో కదా. We are not working alone. మనము ఒంటరిగా ప్రభు పరిచర్య చేయట్లేదు. We have fellowship in this work. మనము సహవాసాన్ని కలిగి ప్రభు పరిచర్య చేస్తూ ఉన్నాం. We do not only enjoy the conferences and the ministry. మనం కేవలం ఇలాంటి కాన్ఫరెన్స్లు మాత్రమే కలిగి ఉండట్లేదు. We are also enjoying a cup of tea together. మనం ఇక్కడ కొన్నిసార్లు బ్రేక్ లో కప్పు టీ తాగుతా కూడా సహవాసాన్ని కలిగి ఉంటున్నాం. We are also enjoying the breaks during the conference. మరి విరామ సమయంలో కూడా ఒకరి గురించి ఒకరు మనం పలకరిస్తూ ఉన్నాం, ఒకరితో ఒకరం. After a meeting, we are enjoying to talk to each other. మనము కూడిక అయిన తర్వాత కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. And this leaves impressions even on the children. మరి ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల మీద ప్రభావితం చూపుతాయి. And the last thing they did together was to pray. వారు చివరిగా చేసిన పని ఏమిటయా అంటే వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. This was a spontaneous prayer meeting. మరి వారు అనుకోకుండా ఆ ప్రార్థన కూడికను అక్కడ కలిగి ఉన్నారు. Well, if we go through this book of Acts here, we find different types of prayer meetings. మరి అపోస్తల కార్యముల గురించి మనం ధ్యానించినప్పుడు రకరకాల ప్రార్థన కూడికల గురించి మనం చూడవచ్చు. In chapter 2 verse 42, మరి 2వ అధ్యాయం 14వ వచనంలో గమనిస్తే we read that the first Christians persevered in the prayers among others. ప్రారంభ క్రైస్తవులు వారు ప్రార్థనలో కొనసాగినట్లుగా కలిసి ఉన్నట్లుగా మనం చూస్తాం. వారి లక్షణముగా అది ఉన్నది. That means they had their regular planned prayer meetings. అక్కడ మనం ఏం చూస్తామంటే ప్రతిదినము వారు ప్రార్థించినట్లుగా మనం గమనిస్తాం.
In chapter 12, we see the Apostle Peter cast into prison. 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు చెరసాలలో వేయబడినప్పుడు And the assembly, the local assembly, planned a prayer meeting for this special purpose. మరి స్థానిక సహోదరులు ఆ పరిస్థితి విషయమై వారు ప్రత్యేకంగా కూడుకొని ప్రార్థన చేశారు. This is something which we can do also in our local meetings. మన స్థానిక సంఘాలలో కూడా ఈ పనిని మనం చేయవచ్చు. If there is a special case of need, ఏదైనా ప్రత్యేక అవసరత ఉంటే, ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే the whole assembly should be invited for a special prayer meeting. సంఘం అంతా కూడా ప్రత్యేకమైన ప్రార్థనా సహవాసాన్ని సమయాన్ని కలిగి ఉండవచ్చు. Yeah, in the past years, you had some cases where believers got severely sick through COVID. మరి గత కాలంలో మనందరికీ తెలిసిందే, కోవిడ్ సమయంలో ఎంతో మంది అస్వస్థతకు గురయ్యారు. Some were even called home. మరి కొంతమంది అయితే వారు దేవుని యొద్దకు పిలువబడ్డారు. There have been severe accidents in the past years. మరి గత కాలంలో మనం గమనిస్తే యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి. And all these things may be a subject for a special prayer meeting. అలాంటి పరిస్థితులన్నీ కూడా ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక కలిగి ఉండడానికి దోహదపడతాయి. But sometimes we just meet somewhere మరి కొన్నిసార్లు మనము అనుకోకుండా కొన్ని ప్రాంతాల్లో కలుసుకుంటాం. and we just stand together. ఆ సమయంలో ఆ స్థలంలో మనం నిలబడి, Or as we saw in chapter 20, we even kneel down. లేకపోతే 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, మోకరించి And spontaneously we can pray together. అక్కడికక్కడే నిర్ణయించుకొని మనం ప్రార్థన చేయవచ్చు. This too must have left a good and deep impression even on the children. మరి ఈ రెండు విషయాలు కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లల మీద ప్రభావితం చూపినాయి. It shows us the unity of the family of faith. మరి విశ్వాసములో ఉన్న ఐక్యతను ఆ కుటుంబాలు కనబరుస్తూ ఉన్నాయి. So this is the first family situation which is described here. ఇక్కడ ఉన్నటువంటి మొదటి కుటుంబ పరిస్థితి గురించి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. And then we see in verses 8 and 9, 8-9 వచనాలు మనం గమనిస్తే, Paul and the other brothers coming to Caesarea. మరి ఇక్కడ పౌలు తనతో ప్రయాణం చేసేవారు కైసరకు వచ్చారు. And they came into the house of Philip the evangelist. వారు ఎక్కడికి వచ్చారు అంటే సువార్తికుడైన ఫిలిప్ ఇంటికి వచ్చారు. And this dear brother had 4 daughters. ఈ ప్రియ సహోదరునికి 4 కుమార్తెలు ఉన్నారు. These 4 daughters, they prophesied. వీరు ప్రవచించే వరాన్ని కలిగి ఉన్నారు. Well, it's interesting to see the spiritual development of Philip. మరి ఈ సహోదరుడు ఫిలిప్ యొక్క ఆత్మీయ అభివృద్ధిని మనం గమనించినప్పుడు, Here we read that he was one of the 7. మరి అక్కడ ఉన్నటువంటి 7 సహోదరులు ఈయన కూడా ఒకడు. Well, this refers to chapter 6, of course. ఇది 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈయన ఎవరయ్యా అంటే 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఫిలిప్. In chapter 6, we read of this problem that there were widows at Jerusalem. మరి 6వ అధ్యాయంలో మనం గమనిస్తే యెరూషలేములో ఉన్నటువంటి విధవరాళ్ళు, They were poor, they needed to be helped. మరి వారి యొక్క పరిస్థితిని బట్టి వారికి సహాయం అవసరమైనది. And they had set up tables here. మరి వారు అక్కడ బల్లల యొద్ద పరిచర్య చేసేటువంటి పని కలిగి ఉన్నారు. And at these tables, the widows were served. మరి ఆ యొక్క బల్లల యొద్ద వారు పరిచర్య చేస్తున్నారు. So they got a good meal there. అక్కడ వారు మంచి భోజన సహవాసాన్ని కలిగి ఉన్నారు. Maybe they got a sari as well. Sorry? Maybe they got a sari as well, close. మరి అక్కడ వారికి శారీలు కూడా ఉండొచ్చు. And Philip was one of 7 brothers who served at these tables. ఆ బల్లల యొద్ద పరిచర్య చేసే 7 సహోదరులు ఫిలిప్ కూడా ఒకడు. This was a simple ministry. ఇది చాలా సామాన్యమైన పరిచర్యగా కనబడుతుంది. It was a practical ministry. ఇది చేయదగినటువంటి పరిచర్యగా కూడా ఉంది. It was a kind of deacon's ministry. మరి అధ్యక్షులు చేయగలిగినటువంటి పరిచర్యగాని కూడా మనం చెప్పవచ్చు. But Philip fulfilled this ministry faithfully. అయితే ఈ పరిచర్యను ఫిలిప్ నమ్మకముగా ఆయన కొనసాగించాడు. He was faithful in practical things. మరి వాక్యమే ఆయన ప్రాథమికమైన విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటూ వచ్చాడు. He did not give more to one sister and less to another. మరి ఒకరికి ఎక్కువగా సహాయం చేయడం, మరొకరికి తక్కువగా చేయడం అలాగ చేయలేదు. And then we see in the following chapters that he was growing in his ministry. మరి తర్వాత అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే తన యొక్క పరిచర్యలో ఆత్మీయంగా ఆయన అభివృద్ధి చెందుతూ ఉన్నాడు.
he was called to do the ministry of an evangelist. ఆయన పరిచర్య తర్వాత సువార్త చేసే పరిచర్యను కూడా ఆ తలాంతును కూడా పొందుకున్నాడు. From Jerusalem, he started to travel. యెరూషలేము నుండి ఆయన ప్రయాణం చేయడం ప్రారంభించాడు. He went into the area of Samaria. మరి ఆయన సమరయ ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేశాడు ఫిలిప్. And there he spread the gospel. అక్కడ సువార్తను